అందరికీ నమస్తే. హైదరాబాద్లో పెద్దగా వర్షమేం పడలేదు. అడపదడప అప్పుడప్పుడు జల్లు వచ్చి పోయింది, వచ్చింది, అయిపోయింది. వికారాబాద్లో పడ్డ వాన మన జంట జలాశయాలకు వచ్చేసింది. గండిపేటకు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కి వచ్చింది. తర్వాత చూస్తే హైదరాబాద్ మొత్తం ఈ మూసీ ఏరియాలు మొత్తం మునిగిపోయినాయి. హిస్టరీలో ఎంజీబీఎస్ కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంజీబీఎస్కి నీళ్ళు రాలే, నీళ్ళు వచ్చేసినాయి. అక్కడ ఎగ్జిట్ నెంబర్ 17 ఓఆర్ఆర్ మొత్తం మూసేయాల్సి వచ్చేసింది. అసలు ఎందుకయింది ఇదంతా? ఎవరి కోసం? ఎవరు చెప్తే గేట్లు ఓపెన్ అయినాయి? మరి గేట్లు ఓపెన్ చేయకపోతే ఏమవుతుండే? అసలు ఎక్కడ వీళ్ళ నిర్లక్ష్యం ఉంది? ఓ పక్క హైదరాబాద్ వాతావరణ కేంద్రం, తర్వాత నేషనల్ ఐఎండీ అంటాం, వాళ్ళందరూ వానలు పడతాయి అని హెచ్చరికలు దాదాపు ఒక 2 డేస్ నుంచి 3 డేస్ నుంచి గవర్నమెంట్కి వస్తూనే ఉన్నాయి. అవన్నీ వదిలేసిండ్రు. వాన పడుతుంది అనగానే ఎవరి ఇళ్ళకెళ్ళి బయటికి రావద్దు. మెయిన్ రామ్ సార్ జనాలం, కానీ వీళ్ళు కూడా ఇల్లేనే అనుకున్నారు ఎవరు రావద్దని. ఇప్పుడు కొత్తగా నినాదం ఏంటంటే ఎంజీబీఎస్కి ఎవరు పోవద్దు. పురాణపూల్ మునిగిపోయింది, అంబర్పేట మునిగిపోయింది, అంబర్పేట దిల్షనార్లకు మొత్తం లింకులు తెగిపోయినాయి. హైదరాబాద్ మొత్తం ట్రాఫిక్ జామ్ దిగ్బంధనమైంది. ఒక పక్క నీళ్లు, ఒక పక్క రోడ్లు, చాలా విషయాలు ఉన్నాయి. అసలు ఎవరి కోసం ఈ కుట్ర జరిగింది? దేనికోసం జరిగింది? ఎవరు చెప్తే సడన్గా గేట్లు ఎత్తేసిండ్రు? గండిపేటది, హిమాయత్ సాగర్ ఎందుకు ఎత్తిర్రు? సడన్గా ఎందుకు ఎత్తిర్రు? ఎందుకు మెయింటెనెన్స్ రాదా వీళ్ళకు? అన్ని విషయాలు నేను మీకు చెప్తా. అంతకన్నా ముందు వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము ధైర్యంగా వార్తలు చెప్తాం. అందుకే మీరు సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక ఒక్కొక్క వీడియో చూపిస్తాను మీకు నేను. తర్వాత వీళ్ళ నిర్లక్ష్యం ఏంది, వీళ్ళ కుట్ర ఏంది, వీళ్ళ ప్లాన్ ఏంది, ఈ 4 భాగాలు చెప్తాను నేను మీకు. తక్కువ టైంలో చెప్తా. ఇగో ఇది వీళ్ళంతా వరద బాధితులు కాదు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అసలే కాదు, ఎక్కడో మూసి పక్కన ఉన్న వాళ్ళు కాదు. ఇదంతా ఎంజీబీఎస్ బస్టాండ్, మన ఊర్లకు ఎక్కే బస్సులు. ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి బయటికి జనాలను తాళ్ళు కట్టి తీసుకొచ్చిర్రు. ఇదంతా ఇప్పుడే పొద్దుగాలైంది. ఇది టైం టు టైం చూస్తే నిన్న 4 గంటలకు ఎత్తిరు గేట్లు. 4 గంటలకు గేట్లు ఎత్తిరు కదా. గేట్లు ఎత్తే ముందల అసలు నీళ్ళు ఇన్ని గేట్లు ఎత్తుతాయి, 12-11 గేట్లు ఉన్నాయి. ఆ గేట్లు మొత్తం ఎత్తితే ఎంత అవుట్ఫ్లో ఉంటుంది, ఎంత ఇన్ఫ్లో ఉంటుంది, లెక్క లేదు, పత్రం లేదు. ఈ గవర్నమెంట్కి మెయింటెనెన్స్ లేదు. అసలు ఇన్ఫ్లో ఎంత వస్తుంది, అవుట్ఫ్లో ఎంత వదలాలి? అసలు ఇన్ఫ్లో కంటిన్యూ వస్తున్నప్పుడు మెల్లమెల్లగా గేట్లు ఎత్తుతూ ఉంటే మెల్లమెల్లగా పోతూ ఉంటాయి. అంతేగాని మనం హిమాచల్ ప్రదేశ్లో లేం కదా. హిమాచల్ ప్రదేశ్లో మొత్తం కొండల నుంచి వస్తాయి. మంచు గారికి ఒక పక్క, వర్షం పడి ఒక పక్క వచ్చినప్పుడు ఆడ పవర్ ప్రాజెక్ట్స్ ఉంటుంది. దాని మీద పవర్ ప్రాజెక్ట్స్ కోసం వాటర్ టక్కున వదిలేస్తారు. చాలామంది కొట్టుకుపోయారు, మీకు తెలుసు, టూరిస్టులు. సేమ్ మనోళ్ళు కూడా అట్లే చేసారు. ఇప్పుడు నీళ్ళు బాగా వస్తున్నాయి, దండిగా వస్తున్నాయి నీళ్ళు. అప్పుడు మనం ఏం చేయాలి? గేట్లు మెల్లమెల్లగా తీస్తుండాలి, మెల్లమెల్లగా తీయాలి. కొన్ని నీళ్ళు వదులుతా పోతూ ఉండాలి. మెయింటైన్ ఎప్పుడు దాని లెవెల్ మెయింటైన్ చేయాలి. కానీ ఈ గవర్నమెంట్ లెవెల్ కూడా మెయింటైన్ చేయలేకపోయింది. అందుకే సడన్గా గేట్ ఎత్తేసిండ్రు. ఎవడన్నా సడన్గా ఇప్పుడు మన చెరువు నిండుతుంటే ఇంకా నీళ్ళు వస్తుంటాయి చెరువులకు. అప్పుడు ఏం చేస్తాం? మనం మెల్లగా మన తూము ఎత్తుతాం, మెల్లమెల్లగా నీళ్ళు మెల్లగా ఖాళీ చేసే ప్రక్రియ స్టార్ట్ చేస్తాం. లేకపోతే గండి పడుతుంది, దానికి 1.25 లక్ష ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మెల్లగా ఎత్తి ఇంకా వదిలేస్తాం. ఇన్ఫ్లో అంత ఉంటాయి అంటే చెరువులోకి వచ్చే నీళ్ళు అన్నీ ఉంటాయి. ఓలో ఇన్ఫ్లో ఆగిపోయింది అనుకో, చెరువులోకి వచ్చే నీళ్ళు ఆగిపోయింది, వర్షం ఆగిపోయిందంటే అప్పుడు తూము బిగించేస్తాం. వీళ్ళకు ఆ మినిమం టెక్నికల్ నాలెడ్జ్ కూడా లేదు వీళ్ళకి. దాన్ని చూసేది ఎవరు? మున్సిపల్ డిపార్ట్మెంట్ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. ఆయన వేరే పనిలో బిజీగా ఉన్నాడు, అందుకే ఇట్లా అయింది. ఇంకా కొన్ని చూపిస్తా చూడండి, ఎందుకు సడన్గా వదిలేరని చెప్తున్నాను మీకు చెప్తా. ఇగో ఈయన दरवाजा खोले और दरवाजा खोलने वाले हैं, 12 दरवाजे होने वाले पूरे। तो जा रहा पानी कैसा, माशाल्लाह। ఈయన 4 గంటలకు పోస్ట్ చేసిన వీడియో. అంటే నిన్న 4 గంటలకు గేట్లు ఎత్తిచ్చిండ్రు. గేట్లు ఎత్తిన తర్వాత ఏమైంది? ఇంకో ఇది కాదు, ఇంకో ఇది చాదర్గఢ్ దగ్గర ఎవరు మూడాలు ఎత్తుకొని పోతురు, నీళ్ళు వస్తున్నాయి. సాయంత్రం 7 గంటలకి ఈ వీడియో. నీళ్ళు వస్తున్నాయి, ఇళ్ళలోకి వస్తున్నాయి. ఆ చాదర్గఢ్ దగ్గర ఎట్లుంటుంది? మొత్తం లోతట్టు ప్రాంతాలు ఉంటాయి అక్కడ. దాంట్లోకి నీళ్ళు వస్తుంటే ఎవరు లేరు, దిక్కు లేదు, దివానా లేదు, ఆఫీసర్ లేరు, హైడ్రా లేదు, తొక్క లేదు, తోడమే లేదు, ఎవరు లేరు. మంచిగా రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, అందరు ఇళ్ళకి వెళ్ళి బయటికి వెళ్ళొద్దు, పండుకోరంటే నిజంగా మాకు కూడా పండుకో అని చెప్పినట్టు అని చెప్పేసి వీళ్ళు కూడా ఇళ్ళ పోయి పండుకున్నారు.
వాళ్ళ తిప్పలు వాళ్ళ మూడలు ఎత్తుకొని అత్యవసరంగా ఏమేం కావాలో అవన్నీ తీసుకొని వాళ్ళు బయటపడరా వరదలకి వెళ్ళి అక్కడ జనమంతా. యాక్చువల్గా సిస్టమ్ ఏంది, ఇన్ఫ్లో అవుట్ఫ్లో చూసుకోవాలి. రెండోది ఏంది, నీళ్ళు వదులుతున్నప్పుడు అప్రమత్తం చేయాలి చుట్టుపక్కల ప్రాంతాలను, ఆ మూసి చుట్టుపక్కల ఉండే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలి. బాబు నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు కొద్దిగా తీవ్రంగానే వస్తాయి, మీరు కొద్దిగా అలర్ట్గా ఉండాలి. ఇదంతా ఎప్పుడు చేయాలంటే వీళ్ళు ఒకవేళ ప్రాసెస్ మెల్లగా నీళ్ళను బయటకు వదిలితే ప్రక్రియ స్టార్ట్ అయినప్పుడు వీళ్ళకు అలర్ట్ చేయాలి. వీళ్ళకు టైం లేదు కదా, సడన్గా ఎత్తేసిండ్రు, వాళ్ళకే టైం లేదు. ఎవరు ప్రెషర్తో ఎత్తేసిండ్రు, ఎవరు ప్రెషర్తో ఎత్తేస్తే వీళ్ళంతా ఆగమైనరు. ఎంజీబీఎస్ బస్టాండ్, నేను ఎంజీబీఎస్ బస్టాండ్ గురించి చెప్తాను మీకు. అంతకన్నా ముందు ఎవరు ప్రెషర్తో ఎత్తేసిండ్రు, ఇప్పుడు హిమాయత్ సాగర్ మొత్తం నిండింది. యాక్చువల్గా 1763 ఫీట్స్ హైట్, అంత రావు నీళ్ళు ఎప్పుడు 50-100 ఫీట్స్కి వచ్చినప్పటి నుంచే మెయింటెనెన్స్ స్టార్ట్ అవుతుంది. దాన్ని మేనేజ్ చేయాలి, వాటర్ మేనేజ్మెంట్ అంటారు దాన్ని. నీళ్ళు వదలడము మెల్లమెల్లగా వదులుకుంటూ పోవడం, ఒక 2 గేట్లు ఎత్తేసి మెల్లగా వదలడం, అక్కడ ఇంట్లో ఎట్లా ఉంటే దాన్ని బట్టి ఇక్కడ మేనేజ్ చేస్తే వదలాలి. 1500 ఫీట్లకు నీళ్ళు వచ్చినాయంటే అక్కడ వెనుక కొన్ని ఫామ్ హౌస్లు ఉంటాయి, పెద్ద పెద్దలో ఫామ్ హౌస్లు ఉంటాయి. వివేక్ వెంకటస్వామి మినిస్టర్ ఫామ్ హౌస్ ఉంటుంది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు ఉంటుంది, రాజగోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ ఉంటుంది, కేవీపీ ఫామ్ హౌస్ ఉంటుంది. ఇట్లా ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళ రాజకీయ నాయకుల ఫామ్ హౌస్ ఉంటాయి. మొత్తం ఇప్పుడు నీళ్ళలో ఉన్నాయి అవి. ఆ నీళ్లు ఫామ్ హౌస్లకు వస్తే వీళ్ళు ఫోన్ చేసి ప్రెషర్ పెడితే, నిన్న పొద్దు నుంచి ప్రెషర్ పెడితే 4 గంటలకు ఎత్తేసారు. పెద్ద పెద్దోళ్ళ ఫామ్ హౌస్ల కోసం ఈ పని చేసింది గవర్నమెంట్. లేకపోతే అంత సడన్గా ఎత్తేసిన అవసరం ఉండదు. నేను పొద్దు నుంచో మొన్న సాయంత్రం నుంచో మెల్లమెల్లగా తూములు ఎత్తుతే, మెల్లమెల్లగా గేట్లు ఎత్తుతే, మెల్లమెల్లగా నీళ్ళు డ్రాప్ అవుతూ ఉంటాయి. అది సిస్టమ్. ఇప్పుడు ఇదంతా అయింది. ఇక ఈ పెద్ద పెద్దోళ్ళ కోసం పనిచేసే గవర్నమెంట్ యాక్చువల్గా హైడ్రా వీళ్ళన్నీ కూల్చాలి. యాక్చువల్గా హైడ్రా పట్టించుకోలేదు, పెద్ద పెద్ద ఇల్లు కాబట్టి, పెద్ద పెద్దల ఫామ్ హౌస్లు కాబట్టి టచ్ చేయలేదు. ఫైనల్గా ఇప్పుడు ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇది. ప్రతి సంవత్సరం నీళ్ళు వచ్చినప్పుడల్లా వీళ్ళ ఫామ్ హౌస్లు మునుగుతాయి. నేను గ్రౌండ్ రిపోర్ట్ కూడా చెప్పిన. ప్రతి సంవత్సరం వీళ్ళు బతిమలాడతారు ఫోన్లు చేసి, మన నీళ్ళు వస్తున్నాయి, ఎత్తండ్రి అని. అది కూడా ప్లాన్కి ఎత్తాలి. వీళ్ళకి ప్లాన్ లేదు కాబట్టి ఎత్తి పాడేసారు. ఎత్తితే లాస్ట్కు నీళ్ళు అక్కడ వచ్చినాయి. బస్టాండ్ దగ్గర, పురాణపూల్ దగ్గర మొత్తం అదే సిచ్యువేషన్. వర్షం వల్లే హైదరాబాద్లో వర్షం పెద్దగా ఏం వల్లే, మన దగ్గర ఇంత వరదలు పోయింత వల్లేదు. అక్కడ ఎక్కడో పడితే ఆ ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయకపోవడంతోన ఈ పరిస్థితి వచ్చింది. పెద్ద పెద్దల ఫామ్ హౌస్లు తెలుసనికి వీళ్ళందరూ ముంచిర్రు. ఎంజీబీఎస్ బస్టాండ్కి నీళ్ళు ఎట్లొస్తాయి? నాకు ఒక ఆర్టీసీ సీనియర్ ఎంప్లాయీ చెప్తున్నాడు, నేను 60 ఇయర్స్కి వెళ్ళి చూస్తున్నా ఎంజీబీఎస్ బస్టాండ్లకు ఆ పరిసరాలకు నీళ్ళు రాలేదు అంత పైకి. ఎంజీబీఎస్ కట్టక ముందు కూడా రాలేదు నీళ్ళు అడిగి. అని మొన్న 2020లో 100 సంవత్సరాల క్రితం పడ్డ వాన పడ్డది మన దగ్గర. 2020లో పడ్డది వాన. అది 100 సంవత్సరాలు 1920లో వాన పడితే మళ్ళీ అంత 30 సెంటీమీటర్లు 35 సెంటీమీటర్ల వర్షపాతం మొన్న పడ్డది 2020లో. అప్పుడు కూడా నీళ్ళు రాలేదే. మరి అప్పుడు అంత వాన పడితే రాని నీళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? ఇది వైఫల్యం కాదా గవర్నమెంట్ది? పురాణపూల్ దగ్గర నిన్న సాయంత్రం వీళ్ళు నీళ్ళు వదిలితే కార్లు ఇరుక్కపోయినాయి. పురాణపూల్ దగ్గర ఓఆర్ఆర్ ఎగ్జిట్ గేట్ దగ్గర వదండి, ఓఆర్ఆర్ ఎగ్జిట్ 17 మొత్తం రోడ్ ఎక్కడుందో తెలియదు, బ్రిడ్జ్ ఎక్కడుందో తెలియదు. ఇది సర్వీస్ రోడ్ మొత్తం, ఇది మునిగిపోయిందంతా కూడా సర్వీస్ రోడ్. అసలు దీన్ని వీళ్ళను పోనీ ఏమన్నా బిజీగా ఉంది గవర్నమెంట్. ఏం చేస్తుంది తెలుసా? ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారి 3 ప్రోగ్రాంలు ఉన్నాయి. జనమంతా కూడా మిద్దెలెక్కి అరుస్తుంటే ఈయన టూరిజం డెవలప్మెంట్ మీద ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాడు. టూరిజం డెవలప్ చేస్తారంటే దాని గురించి ఇలా అత్యవసరంగా మీటింగ్ అయినారు. హైదరాబాద్లో టూరిజం ఎలా డెవలప్మెంట్ చేయాలి అని ఒక టూరిజం ఎంక్లేవ్కి అటెండ్ అయ్యింది. తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ పెట్టినారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ వీలేదు అర్జెంటుగా ప్రజాస్వామ్యాన్ని కాపాడేటట్లు సర్పంచ్ల పదవీకాలం పూర్తి కాకముందే పెడుతున్నట్లు ఆ డ్రామాలో భాగంగా ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఇంకోటి ఏదో నాంపల్లి కాడ ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఇది వీళ్ళు చేస్తున్న ప్రోగ్రాం. కనీసం దీని మీద రివ్యూ చేయాలి కదా. ఫ్లడ్ మేనేజ్మెంట్ ఏంది, మరి వీళ్ళ పరిస్థితి ఏంది, వీళ్ళ కథ ఏంది చెప్పాలి కదా. అంటే వీళ్ళ ఉద్దేశం ఇంకోటి ఉండొచ్చు, నన్ను హైడ్రాతో పని చేయనిస్తలేరు కాబట్టి, అంటే హైడ్రాతో మూసి బ్యూటిఫికేషన్ చేయించలేదు కాబట్టి మూసి ఏరియాలకు నీళ్ళు వదిలేరు. ఇప్పుడు మాట్లాడతారు, నువ్వు చూసినరా నేను మూసి బ్యూటిఫికేషన్ చేస్తా అంటే చేయనీయలే కాబట్టి నీళ్ళు వచ్చినాయని. చెడగొట్టుడు. ఇది క్రిమినల్ నెగ్లియన్స్. ఇది క్రిమినల్ నెగ్లియన్స్ అంటే కుట్రపూరితంగా నిర్లక్ష్యం చేయడం అని అర్థం.
కానీ మనం ఒక బాయికాడ నీళ్లు వదిలితే బాయికాడ మోటార్ వేసి నీళ్ళు వదిలితే ఒక మడిలకు నీళ్ళు వదిలేస్తే ఒక రైతు చేసే మేనేజ్మెంట్ నేను చెప్పేది ఆ మడి నిండుతుంది, ఎప్పుడు నిండుతుంది, ఎన్ని గంటలకు నిండుతుంది, ఎంతసేపు నిండుతుంది లెక్క ఉంటుంది దానికి. నింపంగానే ఆ మడి మూసేసి ఇంకొక మడిలకు నీళ్ళు వదులుతారు. అది మేనేజ్మెంట్. అట్లే వదిలేమనుకో చేను మునిగిపోతుంది. అట్లే నింపినామనుకో అవసరమైతే కట్టేది ఇంకొకరి పొలాలకు వస్తాయి నీళ్ళు. మరి ఈ ప్రభుత్వానికి ఎందుకు లేదు ముందు జాగ్రత్త? మొన్న కామారెడ్డిలో అదే జరిగింది. వాన వస్తుంది, వరద వస్తుంది అని చెప్పి పర్టికులర్ ఏరియాస్ వస్తాయని చెప్పి వాతావరణ శాఖలో 2 days ముందు అలర్ట్ చేస్తే నిమ్మలంగా పండుకున్నారు. పండుకుంటే ఏమైంది? కామారెడ్డి మునిగిపోయింది, ఎల్లారెడ్డి మునిగిపోయింది, పొలాలు మునిగిపోయినాయి, జనాలు రోడ్ల మీదకి ఎక్కిర్రు, ఎంబడే సహాయం అందలేదు. వీళ్ళ సిస్టమ్ అసలు వీళ్ళకు మేనేజ్మెంట్ రానే రాదు. వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ జీరో, వీళ్ళ వర్కింగ్ జీరో. ఇంతకన్నా రాష్ట్రపతి పాలన పెడితే గవర్నర్ చూసుకుంటారు, ఇవన్నీ గవర్నర్ చేసేస్తారు. గవర్నర్కు అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు ఉంటుంది, ఆఫీసర్లు భయపడతారు, పని చేసేస్తారు. ఇక్కడ మెయిన్గా హైడ్రా, నేను హైడ్రా గురించే మాట్లాడాలి. ఇక్కడ హైడ్రా వచ్చింది, హైడ్రాకు మొత్తం బాధ్యతలు అప్పగించి వీళ్ళందరినీ డమ్మీ చేశారు. జిహెచ్ఎంసీ వాళ్ళను మిగతా వాళ్ళందరినీ డమ్మీ చేసి పడేసారు. ఆ మున్సిపాలిటీస్లో పనిచేసే వాళ్ళందరినీ డమ్మీలు. వాళ్ళంతా హైడ్రా కింద అసిస్టెంట్ల లాగా మారిపోయి ఇవనికైనా ఈగో ఉంటుంది కదా, మొదలై తెలంగాణ ప్రజలు ఉపకారం తింటారు కదా, హైడ్రా చూసుకుంటుందని చెప్పేసి వదిలేశారు. హైడ్రా తీసుకుంటే మొన్న నేను నడుచుకుంటూ వస్తున్నా, మెట్రో దిగి అసెంబ్లీ కాడ దిగి వస్తుంటే మొత్తం నీళ్ళే ఉన్నాయి, నడచనీకనే వస్తలేదు. వాన ఎప్పుడో నిన్న సాయంత్రం పడ్డది. అక్కడ ఒక జిహెచ్ఎంసీ అని మెల్లగా కట్టబట్టి గెలుకుతున్నాడు. నేను అడిగినా ఏంది హైడ్రా అసెంబ్లీ ముందర కూడా నీళ్ళుంటాయా, మెట్రో కాడ కూడా నీళ్ళుంటాయా, అసలు మీ జిహెచ్ఎంసీలు నీ ఒక్కరిని వచ్చి మొత్తం నీళ్ళు ఓడగొడతావా ఇప్పుడంటే, ఇదంతా హైడ్రా చూసుకుంటా సార్, నాకు సంబంధం లేదు. వర్కర్ చెప్తుండు, కింద పనిచేసే వర్కర్. హైడ్రా ఏం చేస్తుందంటే కూలగొడతా తప్ప ఇవేం చేయదు, ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయదు, వరద వస్తే ఎట్లా కాపాడాలో తెలియదు, ఏమి తెలియదు. పెద్దోళ్ళు మంచిగా ఉండాలి, నీళ్ళలో తేలాలి, పేద ప్రజలేమో నీళ్ళలో మునగాలి. వాళ్ళు అంతే, ఇంకా వాళ్ళ బతుక అంతే, వీళ్ళ బతికి ఇంతే. ఈ చాదగాంతనం, ఈ ప్రభుత్వం చాదగాంతనం ఇది. చిన్న మేనేజ్మెంట్ కూడా చేయడానికి వీళ్ళతో కాలేదు. మొత్తంగా ఏం కనిపించింది ఇప్పుడు? ట్రాఫిక్ జామ్, హైదరాబాద్ అష్టదిగ్బంధం అంటున్నాను నేను. మెట్రో మలక్పేటలో ఎక్కిన, మలక్పేట వరకు వేరే ఆయన బండి మీద వచ్చిన 2 wheeler. ఆయన అన్నాడు, అన్న మీరు ఇట్లా పోతే పోలేరు ఆఫీస్కు, మెట్రో ఎక్కుండి అన్నాడు. సరే అని చెప్పి వదిలేసి వచ్చి ఈడ దిగి ఫోన్ చేసిన, అన్న ఏడాదాకా వచ్చినవే అని. అన్న 100 మీటర్లు ముందరకు వచ్చినాయి అంటుండు. 100 మీటర్లు. నేను ఆ నుంచి రానికి 20 నిమిషాలు టైం పట్టింది, నడుచుకుంటూ ఆఫీస్కి రానికి మెట్రో దిగి. 20 minutesలో 100 మీటర్లు వచ్చిరంట. నాకు తెలిసి ఆయన ఇప్పుడు ఇంకా చాదర్ఘాట్ కూడా రీచ్ అయ్యలేదు. మొత్తం అంబర్పేట, దిల్సుఖ్ నగరు, ముసరంబాగు, మలక్పేట, కోటి, చాదర్ఘాటు, అటు పోతే మంచిరేవల, ఔటర్ రింగ్ రోడ్ మొత్తం జామ్. ఎవ్వలేడు, ఒక్క ట్రాఫిక్ పోలీసులు లేడు. ట్రాఫిక్ పోలీసులు కూడా హైడ్రానే చెప్తారు, హైడ్రా పేరు చెప్తున్నారు. హైడ్రా చూసుకుంటుందన్న, హైడ్రానే అని. ఇది రేవంత్ రెడ్డి చేసిన అతి తెలివి తక్కువ పని. మీరు కూడా రెస్పాండ్ కాండి. ఒక్కసారి అంటే నెగ్లిజెన్స్ నడుస్తుంది, ఒక తప్పు ఒక్కసారి జరుగుతుంది, మళ్ళీ ఎందుకు జరుగుతుంది తప్పు? కుట్రపూరితంగా ఏదో హైడ్రా లేకపోవడంతో ఇదంతా మునిగిందని. ఎప్పుడు ఇంతకుముందు హైడ్రా ఉన్నదా? అప్పుడు మునిగిపోయిందా హైదరాబాదు? ఈ ఎంజీబీఎస్కి నీళ్ళు ఎందుకు రాలే హైడ్రా లేకముందు? ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? ఎందుకు సడన్గా జనమంతా ఆహాకారాలు పెట్టుకుంటా మూడలు నెత్తిన పెట్టుకొని పోతున్నారు? హైడ్రా లేకముందు కాలే ఎందుకు అట్లా? ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో ట్రాఫిక్ జామ్ కాలే హైడ్రా లేకముందు? ఇప్పుడు ఎందుకు అయింది? ఇదంతా పెద్దల కోసం ప్రభుత్వం చేసిన ఒక ప్లాన్, పేదల మీద చేసిన ఒక కుట్ర. మీరు కూడా రెస్పాండ్ కాండి, గవర్నమెంట్కి ఏదైనా చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.